ఇండియన్ పోలీస్ చరిత్రలో మొట్టమొదటిసారి ఎప్పుడూ లేని విధంగా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అఫీషియల్స్ డెప్యూట్ అయ్యి ఒక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం, అలాగే అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 9 మంది పోలీసుల్ని ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ కూడా చేసింది. తమిళనాడులోని శాతన్కులం అనే చిన్న పంచాయతీలో జరిగిన ఇన్సిడెంట్, తండ్రి కొడుకులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ గురి చేసి చంపేశారు. దీని గురించి ఇండియా నలువైపుల నుండి పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, యాక్టివిస్టులు చాలా మంది రెస్పాండ్ అయ్యి ఈ ఇన్సిడెంట్ ని ఖండిస్తూ విక్టిమ్స్ కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది స్టార్ట్ అయింది 18th June 2020 రోజున. అప్పటికి ఇంకా లాక్డౌన్ రూల్స్ ఎఫెక్ట్ లో ఉన్నాయి. సో ఆ రోజు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులకి రోడ్డు పక్కన నిల్చొని మాట్లాడుతున్న కొంతమంది కనిపిస్తే అక్కడ బండాపి వాళ్ళని తూలనాడుతున్నట్టుగా మాట్లాడి గట్టిగా క్వశ్చన్ చేశారు, ఎందుకని ఇట్లా నిల్చున్నారు ఏంటి అని. వాళ్ళు మేము షాప్స్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నామంటే ఇలా నిల్చోకండి అని అలా తిట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే ఆ పక్కనే ఇంకొక షాప్ కీపర్ అతను షాప్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఏమైంది అని జనరల్ గా ఫ్రెండ్స్ నేబర్స్ ఎలా మాట్లాడుకుంటారో అలాగ అడిగినప్పుడు వీళ్ళు చెప్పారు. చెప్తే ఆయన అలాగే క్యాజువల్ గా వాళ్ళ కాన్వర్సేషన్ లో మీరు ఎందుకని ఇలా అవమానాలు పడుతూ ఉంటారు, వాళ్ళు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినప్పుడు, అగౌరవంగా మాట్లాడినప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి కదా, మీ రైట్స్ కోసం మీరు మాట్లాడాలి కదా అని క్యాజువల్ గా వాళ్ళు మాట్లాడి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు అంతే. బట్ ఆ నెక్స్ట్ డే 19th June ఈవినింగ్ ఇక్కడ నుంచి జరిగేది సీసీటీవీ ఫుటేజ్ లో అవైలబుల్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంది. సో జయరాజ్ గారు ఆయన షాప్ బయట క్యాజువల్ గా నిల్చొని ఉన్నారు, ఆయన మాస్క్ అది పెట్టుకొని నిల్చొని ఉన్నారు ఒక్కరే. కాస్త దూరంలో పోలీస్ వెహికల్ వచ్చింది. విట్నెస్ చెప్పేది ఏంటంటే ఎస్ఐ వచ్చి అక్కడికి నిన్నెవరో పోలీసులకు అగెనెస్ట్ గా మాట్లాడారంట కదా అని వాళ్ళని తిడుతూ గట్టిగా అరుస్తూ బూతులు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడండి నా ముందని ఏదో అన్నారంటే ఎవరు రెస్పాండ్ కాలేదు అక్కడ ఉన్న వాళ్ళు. అయితే కాసేపటికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ నడుచుకుంటూ వచ్చి జయరాజ్ దగ్గర మాట్లాడేసి వెళ్ళారు. నేను ఏదో మాట్లాడారంట కదా పోలీసుల గురించి అంటే నేనేం మాట్లాడలేదంటే మేము జనరల్ గా క్యాజువల్ గా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుకున్నామంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన అక్కడ ఆయన షాప్ బయట క్యాజువల్ గా నిల్చొని ఉన్నారు. కాసేపటికి మళ్ళీ ఆయన పిలిచారు పోలీస్ వెహికల్ దగ్గరికి రమ్మని. ఆయన అక్కడికి వెళ్లే లోపు ఇదంతా చూస్తున్న ఒక ఆటో డ్రైవర్, వాళ్ళకి తెలిసిన ఒక ఆటో డ్రైవర్ నడుచుకొని జయరాజ్ గారి షాప్ లోకి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో చెప్పాడు. సో జయరాజ్ గారి అబ్బాయి బెనిక్స్ అతని ఫ్రెండ్ ఇద్దరు బయటకు వచ్చి వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పోలీసులు ఆయన అడుగుతున్నారు, నేను నువ్వేదో మాట్లాడావు కదా దాని గురించి స్టేషన్ కి ఎంక్వైరీ చేయాలనేసి. ఆయన స్టేషన్ దగ్గరలోనే కదా ఉంది, నేను షాప్ క్లోజ్ చేసుకొని వస్తా అంటే వినకుండా లాక్కుని కార్లో తీసుకుని వెళ్ళిపోయారు. ఇది చూసి బెనిక్స్ అతని ఫ్రెండ్ షాక్ అయ్యి వాళ్ళు వెనక్కి వచ్చి షాప్ దగ్గర నుంచి బైక్ తీసుకుని ఫాలో అయ్యారు స్టేషన్కి వెళ్దామని. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వీళ్ళని లోపలికి అలౌ చేయకుండా బయట వెయిట్ చేయమని చెప్పారు. అలా వెయిట్ చేస్తుంటే కాసేపటి తర్వాత స్టేషన్ లోపలికి రమ్మని బెనిక్స్ ని చెప్తే బెనిక్స్ లోపలికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ నాన్నని ఫ్లోర్ పైన నేలపైన తొక్కి పట్టుకొని దారుణంగా ఒక ఎస్ఐ కొడుతున్నాడు. అది చూసి తట్టుకోలేక ఎందుకు ఇట్లా కొడుతున్నాను గట్టిగా అడిగేసరికి బెనిక్స్ కి ఆ ఎస్ఐకి ఇంకొక కానిస్టేబుల్ ముత్తురాజ్ అనే కానిస్టేబుల్ కి హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. సో అప్పుడు పోలీసులు బెనిక్స్ ని కూడా స్టేషన్ లోపల పెట్టి వాళ్ళ నాన్నతో పాటు కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన బెనిక్స్ వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, బెనిక్స్ ఫ్రెండ్స్ పోలీసులు మీరు అట్లా బిహేవ్ చేయకండి, మీకు వాళ్ళని కొట్టే రైట్స్ లేవని అడగడంతో ఒక విట్నెస్ చెప్తాడు, ఆయన కాలర్ పట్టుకుని లాక్ వచ్చి స్టేషన్ బయట తోసేసి మిగతా వాళ్ళని బయట పంపించి పోలీస్ స్టేషన్ డోర్స్ క్లోజ్ చేసి లాక్ చేసి వాళ్ళని దారుణంగా కొట్టారు. సో 7:45 కి అలా స్టార్ట్ అయింది ఇది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ 7:45 స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock దాకా వాళ్ళని కొడుతూనే టార్చర్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళు అరిచిన అరుపులకి, నొప్పి తట్టుకోలేక అరిచిన అరుపులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ నైట్ అంతా ఈ విషయం తెలియకుండా ఎవరు అరుస్తున్నారు ఏడుస్తున్నారు చాలా మంది ఇళ్ల బయటకు వచ్చి చూసుకెళ్లారంట. అంత దారుణంగా కొట్టారు వాళ్ళని. అండ్ లోపల నుంచి వాళ్ళకి విట్నెసెస్ కి సాక్షులకు వినిపించింది ఏంటంటే పోలీసులకి ఎదురు చెప్తారు, పోలీసులకి ఎదురు మాట్లాడతారు, అడిగి మరీ కొడుతున్నారంట. సిబిఐ ఛార్జ్ షీట్ రివీల్ చేస్తుంది ఏంటంటే ఒకవేళ వీళ్ళని కొట్టడం ఆపినా, వీళ్ళు అరవడం ఆపినా సరే ఎందుకు పోలీస్ స్టేషన్ చాలా సైలెంట్ గా ఉందని ఇన్స్పెక్టర్ వాళ్ళ స్టాఫ్ ని అడిగి మరి వాళ్ళని కొట్టమని ప్రొవోక్ చేసేవాడంట. సో అట్లా కొట్టడమే కాకుండా వాళ్ళని ఇంకా అవమానపరచాలని చెప్పి, హ్యూమిలియేట్ చేయాలని వాళ్ళని బట్టలు ఊడదీసి నిల్చోబెట్టి కొట్టారు. బెనిక్స్ ని అలా నగ్నంగా నిల్చోబెట్టి కొడుతూ అతని మలద్వారంలో యానస్ లో లాఠీ పెట్టి టార్చర్ పెడుతుంటే అది చూసి భరించలేక వాళ్ళ నాన్న ఎందుకు నా కొడుకుని ఇట్లా టార్చర్ పెడుతున్నా అడిగితే అతనికి కూడా సేమ్ టార్చర్ ఇచ్చారు. 59 years ఉన్న ఒకతను వాళ్ళ సొంత కొడుకు ముందు ఇట్లాంటి టార్చర్ భరించడం, అతను మానసికంగా ఇంకెంత సఫర్ అయి ఉంటాడు. సో ఇంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేసి, కొట్టి, అబ్యూస్ చేసి, సెక్షువల్ అబ్యూస్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని మేజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేయాలి రిమాండ్ లోకి పంపించాలంటే. దానికి ముందు ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేయాలి రిమాండ్ లోకి పంపించాలంటే. సో దానికంటే ముందు ఒక మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. సో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని. అక్కడికి వెళ్ళడానికి కూడా ఈ విక్టిమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే బయట వెయిట్ చేస్తున్నారో వాళ్ళని ఒక కార్ అరేంజ్ చేయమని చెప్పారు పోలీసులు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు చేసిన టార్చర్, వీళ్ళు పెట్టిన టార్చర్ కి వాళ్ళ రెక్టం నుంచి వెనక నుండి కంటిన్యూస్ బ్లడ్ ఫ్లో, కాన్స్టెంట్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. వాళ్ళు కట్టుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో లుంగి అది మొత్తం బ్లడ్ మార్క్స్ తో కవర్ అయిపోయింది. ఎక్కడ ఈ బ్లీడింగ్ వల్ల కార్ లో బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయో అది ప్రాబ్లం అవుతుందో మాకని పోలీసులు వరి అయ్యారు.
సో ఫైనల్‌గా వాళ్ళే కార్ అరేంజ్ చేసుకుంటే, అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ అతని ఫ్రెండ్ విట్నెస్ చెప్తున్నాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా చెప్పాడిది. వాళ్ళు కూర్చోలేకపోతున్నారని మేము ఒక బ్లాంకెట్ అరేంజ్ చేసాం కార్ పైన, ఆ సీట్ పైన. అక్కడ కూడా అయినా వాళ్ళు సరిగ్గా కూర్చోలేకపోయారు. అది మొత్తం రక్తపు మరకలే ఉన్నాయి. ఇప్పటికి కూడా నా దగ్గర ఉందని చెప్పాడతను. వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్‌కెళ్ళే ఆ కొద్ది దూరంలోనే ఇద్దరు 2 లుంగీలు మార్చుకోవాల్సొచ్చింది. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళు బట్టలు మార్చుకోవాల్సొచ్చింది. అంత దారుణంగా వాళ్ళు అంత క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చూసి కూడా అక్కడున్న డాక్టర్ వెన్నెల అనే ఆమె వాళ్ళకి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడి నుంచి వాళ్ళు మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తే డైరెక్ట్‌గా వచ్చి చూడలేము, ఎగ్జామిన్ చేయలేము అని మేజిస్ట్రేట్ అంటున్నారు. బట్ అట్‌లీస్ట్ వాళ్ళతో మాట్లాడడం కూడా లేకుండా ఆయన పైన బాల్కనీలో నిల్చుంటే ఇక్కడ వాళ్ళ కింద నిల్చోబెట్టి వాళ్ళ చుట్టూ ఒక ముగ్గురు, నలుగురు పోలీసులు నిల్చుంటే ఆయన అక్కడి నుంచి వచ్చి చేత్తో ఇలా సైగ చేశారంట తీసుకెళ్ళిపోండి అని. సో పోలీసులు దగ్గరలో ఉన్న సబ్ జైలుకి కాకుండా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇంకొక సబ్ జైలుకి తీసుకెళ్లారు. ఆ రోజు ఈవినింగ్ దాకా కూడా కనీసం వాళ్ళ లాయర్స్‌తో కూడా మీట్ అవ్వనివ్వలేదు వీళ్ళని విక్టిమ్స్‌ని. అంత క్రూయల్‌గా బిహేవ్ చేశారు. అండ్ సబ్ జైలుకెళ్ళిన తర్వాత ఒక రోజు తర్వాత బెన్నెక్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ సబ్ జైల్ స్టాఫ్ అడ్మిట్ చేస్తే హాస్పిటల్‌లో ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల 22 జూన్ నైట్ 9:30 ఆ టైంలో బెనీష్ చనిపోయారు. అదే రోజు నైట్ 10:30 ఆ టైంలో వాళ్ళ నాన్న జయరాజ్ గారిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే పంక్చర్డ్ లంగ్ పంక్చర్ అయిందని దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కూడా చనిపోయారు. ఈ విషయం తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ న్యూస్ ని రిపోర్ట్ చేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ వచ్చి ఒక ఇన్స్పెక్టర్ ని, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ ని సస్పెండ్ చేసి మిగతా వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు వేరే వేరే లొకేషన్స్ కి. బట్ నేషనల్ మీడియా అటెన్షన్ పే చేసింది. పబ్లిక్ అవుట్రేజ్ ఎక్కడ తగ్గకపోవడంతో ఈ పబ్లిక్ అవుట్రేజ్ కి రెస్పాన్స్ గా మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ సోమోటో కింద ఈ కేసు తీసుకొని ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఎస్పీని పిలిపించి 2 days లో ఎంక్వైరీ రిపోర్ట్ ఇమ్మని ఆర్డర్ చేసింది. అలాగే పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా మేజిస్ట్రేట్ సమక్షంలో చేయాలి, వీడియో రికార్డ్ చేయాలని చెప్పారు. ఎఫ్ఐఆర్ లో రాసింది ఏంటంటే వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు షాప్ బయట కూర్చొని గట్టిగా నవ్వుకుంటూ హేళన చేస్తూ మాట్లాడుతుంటే పోలీసులు అడిగినందుకు వాళ్ళని అబ్యూస్ చేస్తూ థ్రెటన్ చేసేసరికి పోలీసు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ లో వీళ్ళు అబ్యూస్ చేసుకుంటూ వాళ్ళే కింద పడి దొర్లుతున్నారు అటు ఇటు. దానివల్ల వాళ్ళకి ఇంటర్నల్ ఇంజురీస్ అయినా రాసిందండి. సో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అదే టైంలో జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెనిక్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో 26th జూన్ టాప్ ట్రెండ్ లో ఉండడం, అలాగే గ్లోబల్ గా కూడా టాప్ 30 టాపిక్స్ లో ఒకటి అవ్వడం, ఇంకా నోటబుల్ పీపుల్, సెలబ్రిటీస్ చాలా మంది ఈ హ్యాష్ ట్యాగ్ ని యూజ్ చేసి క్వశ్చన్ చేశారు, విక్టిమ్స్ కి న్యాయం చేయమని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అప్పటి తమిళనాడు సీఎం గారు ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. రెవెన్యూ అఫీషియల్స్ ని డెప్యూట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోమని చెప్పారు. ఇండియన్ పోలీస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇలా రెవెన్యూ అఫీషియల్స్ ఒక పోలీస్ స్టేషన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం. సో ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం 10 మంది పోలీసుల పైన చార్జ్ షీట్ ఫైల్ చేస్తూ సిబిఐ 7th జూలై 2020 చార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ లో 9 మందిని అరెస్ట్ చేశారు. ఒకతను కోవిడ్ వల్ల చనిపోయాడు. రీసెంట్ గా అంటే 6 years తర్వాత, ఆల్మోస్ట్ 6 years తర్వాత మార్చ్ 23rd 2026 రోజున 5 days ముందు ఆ 9 మంది అక్యూజ్ ని కూడా దోషులుగా నిర్ధారించింది కోర్టు. ఇంకొక 2 days లో అంటే మార్చ్ 31st రోజున తీర్పు ఇవ్వనుంది. ఈ ఇన్సిడెంట్ లో ఇంకో దారుణ విషయం ఏంటంటే వాళ్ళని టార్చర్ పెట్టినప్పుడు పోలీసులే కాదు, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అనే వాలంటీర్స్ కూడా ఉన్నారు కొంతమంది అక్కడ. వాళ్ళు కూడా విక్టిమ్స్ అసాల్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ ఎంటైర్ తమిళనాడులో ఈ మూవ్మెంట్ ని డిస్మాండ్ చేసింది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బెన్నిక్స్ కి 31 years. అతనికి పెళ్లి కూడా ఫిక్స్ అయినది. ఈ జరిగిన టైం దగ్గర నుంచి దగ్గరలోనే అతనికి పెళ్లి కూడా ఉంది. వీళ్ళ నాన్న 59 years ఉన్నప్పుడు కొడుకు ముందు ఇలా టార్చర్ పెట్టడం, ఇది మనలో ఎవరికైనా జరగచ్చు. మనం అందరం పొటెన్షియల్ విక్టిమ్స్ కాదు అని ఎవరు గ్యారంటీగా చెప్పలేరు ఇప్పుడున్న పొజిషన్ లో. అంత దారుణంగా ఉంది బయట పరిస్థితి. సో మనం ఇగ్నోరెన్స్ లో ఉన్నంత వరకు, మనం అటెన్షన్ పే చేయనంత వరకు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, జస్టిస్ సిస్టమ్ ఉంది, యాక్చువల్ ప్రాబ్లమ్స్ మీద అటెన్షన్ పే చేయనంత వరకు కూడా ఇట్లాంటి క్రైమ్స్ నడుస్తూనే ఉంటాయి. మనలాంటి విక్టిమ్స్ చాలా మంది బలవుతూనే ఉంటారు.